హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే పల్లీలతో మంచి స్నాక్స్గా స్వీట్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి కనుక చేసి పెడితే ఎవరైనా తినొచ్చు. చూడండి, మనం పల్లీలతో రకరకాలుగా చేసుకుంటాం కదా, పల్లీ పకోడీలని, పల్లీ చిక్కీలని. ఇలా పల్లీలతో స్వీట్గా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఈజీ. ఒక నెలైనా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, కొబ్బరి పల్లీలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలని వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పల్లీలు స్నాక్స్కి 1/4 కిలో పల్లీలు అయితే కావాలి. 1 కప్పు నిండా పల్లీలకి అయితే 1/2 కప్పు షుగర్ కావాలి. ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 1/2 కప్పు తీసుకున్నాను. 1/2 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు పల్లీలకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను. చూడండి, ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వేసుకుంటే మనం ఇంకా తినేదాన్ని బట్టి ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా యాలక్కల పొడి కావాలి, కొద్దిగా నెయ్యి కావాలి, 1 స్పూన్ అంతా నెయ్యి కావాలి. ఇప్పుడైతే ముందుగా మనం ఈ పల్లీలని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ పల్లీలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా మీడియం మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా మనకి ఇలా ఒలిచినప్పుడు పొట్టు రావాలి, అప్పటి వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హైలో అయితే అసలు పెట్టకూడదు ఫ్రెండ్స్, మాడిపోతాయి, టేస్ట్ అయితే అంతగా బాగుండవు. సిమ్లో మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బాగా ఇలా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా చూపించినందుగా పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. మీడియంలో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఇలా అంటే మనకు పొట్టు అంతా ఊడి రావాలి, కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకుందాము. ఈ వేడి మీద ఇంకా రంగు అయితే మారుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వేడి మీద ఏమీ చేయలేము, చాలా వేడిగా ఉంది. ఇలాగే ఉంచుకొని సిమ్లో ఆపేసేసుకొని కొద్దిసేపు రూమ్ టెంపరేచర్లో వదిలేసేయాలి. చల్లగా ఆరిన తర్వాత మనం పొట్టు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇలాగే వదిలేద్దాము ఫ్రెండ్స్. చూడండి, పప్పులన్నీ ఇలా వేయించేసి పొట్టు అంతా తీసుకున్నాను. చల్లగా ఆరిన తర్వాత మనం పొట్టు అంతా ఇలా నలిపితే వచ్చేస్తుంది. మనకి పప్పు అయితే ఇలా పగలకూడదు ఫ్రెండ్స్, బద్దలుగా ఉండకూడదు, ఇలా గుండ్లు గుండ్లుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా బాగా ఫ్రై చేసుకొని చూడండి, రంగు కూడా ఎంత బాగా మారిందో. బాగా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇది ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యిలో కొబ్బరి ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టాను ఫ్రెండ్స్. 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము. నెయ్యిలో కొద్దిగా కొబ్బరి కనుక ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. కొబ్బరి మన ఇష్టం ఫ్రెండ్స్, ఇంకా తినేవాళ్ళు ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్కి 1/2 కప్పు కొబ్బరి తీసుకున్నాను అనమాట. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెయ్యిలో కొబ్బరి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం పల్లీలను కూడా ఇందులో వేసేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుందాము. పల్లీలు కొబ్బరిని నెయ్యిలో వేయించుకుంటే మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకే నేను ఇలా నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువైతే కాదు ఫ్రెండ్స్, మనం ముందాడే ఫ్రై చేసుకుని ఉన్నాం కాబట్టి ఒక 2-3 సెకండ్లు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. నెయ్యి అంతా మనకి కొబ్బరికి పప్పులకు పడితే సరిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ పప్పుల్ని. చూడండి, లైట్గా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా పప్పుల్ని కొబ్బరిని ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనం షుగరు పాకం పట్టుకుందాం. మళ్ళీ అదే ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు షుగర్ అంతా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. కొద్దిగా వేసుకుంటే తొందరగా మనకు పాకం వచ్చేస్తుంది. బాగా ముదురు పాకం రావాలి ఫ్రెండ్స్. బాగా షుగర్ ఇలా వేసుకొని తిప్పుకుంటూ మంచి పాకం వచ్చే వరకు ఉడికించుకుందాం. బాగా ఇలా ముదురు పాకం వచ్చే వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం వేసి చూసుకుందాం ఫ్రెండ్స్. బాగా ముదురు పాకం రావాలి, ఇంకా అయితే రాలేదు, కొద్దిగా ముదురు పాకం రానిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోసారి చూద్దాము, కొద్దిగా వేసి చూద్దాము. చూడండి, ఇలా తీసుకుంటే మనకి ఉండలా రావాలి.
చూడండి ఎంత బాగా వచ్చిందో ఉండలాగా. ఇంకా కొద్దిగా రానిద్దాం, మంచి ముదురు పాకం రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోసారి చూద్దాము. చూడండి ఇలా మనకి చేతిలోకి తీసుకుంటే మనం ఎలా చేస్తే అలా రావాలి. ఇలా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఉండలాగా ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాం కదా. కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా ఒకసారి అంతా ఇలా తిప్పేసేసుకొని ఇప్పుడు మనం పాకం పట్టుకొని స్టవ్ అయితే ఆపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పప్పులు కొద్దిగా అంతా ఇందులో వేసేద్దాము. వేసేసి అంతా ఒకసారి బాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకు పొడి పొడిగా వస్తుంది. బాగా ఇలా తిప్పుకుంటూ ఉంటే చల్లగా ఆరేకుంది మనకు బాగా వచ్చేస్తుంది. బాగా ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇలా రూమ్ టెంపరేచర్లో ఇలా తిప్పుకుంటూ ఉంటే ఇలా పొడి పొడిగా చూడండి షుగర్ అంతా పల్లీలకి బాగా ఇలా పట్టుకోవాలి. అందుకే కరెక్ట్గా నేను షుగర్ వేసాను ఫ్రెండ్స్. 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ కనుక వేసుకుంటే ఎక్కువ షుగర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా తినలేము మనము. కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా బాగా తిప్పుకుంటూ అంతా షుగర్ బాగా ఇట్లా పట్టేటట్టు బాగా ఇలా తిప్పుకొని ఆరబెట్టుకుందాం. చూడండి నేనైతే ఒక 10 నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. స్వీట్గా చూడండి కరకరలాడుతూ క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంటాయి. ఇవి నెలైనా 2 నెలలైనా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి. ఇది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.